యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ఏ పాపం తెలియని దేశాల ప్రజలపై పడనుంది. తాజాగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే పరిస్థితి ఏమిటి అనేది అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. అసలే పశ్చిమాసియా అంతటా చమురు ఉత్పత్తి చేసే దేశాలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో యుద్ధం మొదలైతే దీని ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా పడనుంది. ఇప్పటికే $100 చేరిన బ్యారెల్ చమురు $140 చేరే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్క చమురే కాదు, బంగారం ధరలతో పాటు రవాణా వాణిజ్యంపై కూడా ఎఫెక్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు. అసలు యుద్ధంతో ఎలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి, ఏ రంగాలపై ప్రభావం పడనుంది? వాచ్ ది స్టోరీ. ఇరాన్ దాడితో ప్రపంచంపై ప్రభావం ఎంత? భారత్లో చమురు ధరలు పెరగనున్నాయా? బంగారం ధరలు మరింత పైకి వెళ్లనున్నాయా? గత 2 ఏళ్లుగా ప్రపంచం 2 ప్రధాన యుద్ధాలను చవిచూస్తోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేయడంతో ఒక యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం 2 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ యుద్ధం కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. శ్రీలంక లాంటి దేశాలు దివాలా తీశాయి. ఈ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే పశ్చిమాసియాలో మరో యుద్ధం మొదలైంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పుడు గాజా యుద్ధం ముగింపునకు చేరుకుంటోందని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇన్నాళ్లు పరోక్ష యుద్ధానికి ప్రాధాన్యమిచ్చిన ఇరాన్, ఇజ్రాయెల్లు ఇప్పుడు నేరుగా యుద్ధానికి తలపడుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేస్తుందా అన్న సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ యుద్ధాల ప్రభావం కేవలం వివాదాల్లో చిక్కుకున్న దేశాలకే పరిమితం అవటం లేదు. మొత్తం ప్రపంచంపై యుద్ధాల ప్రభావం పడుతోంది. ఈ యుద్ధాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోకి నెడుతోంది. సప్లై చైన్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడికి దిగడంతో పరిస్థితులు మరింత ఘోరంగా మారనున్నాయి. అయితే ఇరాన్ దాడి చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? గ్లోబల్ మార్కెట్లపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండనుంది? అంతర్జాతీయ రవాణా, వాణిజ్యానికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకానున్నాయి? తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడితో పశ్చిమాసియాలో తీవ్ర మార్పులు రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని అడ్డుకునేందుకు హుదీలు ఎర్ర సముద్రంపై భారీ దాడులకు దిగుతున్నారు. దీంతో చమురు నౌకల రాకపోకలపై తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఇది కాకుండా ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లే ప్రతి నౌకను యెమెన్ తిరుగుబాటుదారులు టార్గెట్ చేస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రధానంగా చమురును భారీగా ఎగుమతి చేసే ఈ ప్రాంతాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి సెగ చమురు ధరల్ని తాకనుంది. ఇప్పటికీ అంతర్జాతీయ చమురు మార్కెట్ అస్థిరంగా ఉంది. బ్యారెల్ చమురు ధర $100కు చేరువలో ఉంది. సుదీర్ఘకాలం ఈ ఉద్రిక్తతలు కొనసాగితే సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. దీంతో రోజువారీ క్రూడ్ సరఫరా 80 లక్షల బ్యారెళ్లకు తగ్గిపోవచ్చు. ఈ చమురు కొరత ధరల్ని ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం $91 మేర పలుకుతున్న బ్యారెల్ చమురు ధర $140కు చేరే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భారత్ లాంటి దేశాలు తీవ్ర కలకలానికి గురవుతాయి. భారత్ తన అవసరాలకు 85% నుంచి 3 చమురును దిగుమతి చేసుకుంటోంది. గత మార్చి నుంచి క్రూడాయిల్ ధరలు 4 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారతీయ తయారీదారుల మార్జిన్లపై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. గత నెలలోనే భారత్లో చమురు ధరలు తగ్గించారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు అదుపులోకి రాకపోతే చమురు ధరలు భారత్లో పెరిగే అవకాశం ఉంది. అంటే గ్లోబల్ ధరలు త్వరగా స్థిరీకరించబడకపోతే ప్రస్తుతం ఉన్న ధరల్ని కొనసాగించడం సవాల్గా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తమవుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పశ్చిమాసియా మార్కెట్లు పడిపోయాయి. సౌదీ అరేబియా, ఖతార్, ఇజ్రాయెల్లో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ప్రస్తుతానికి ఆయా దేశాల్లోని స్టాక్ నష్టాలు పరిమితంగానే ఉన్నాయి. ఇక ఇరాన్ దాడి చేస్తుందన్న నేపథ్యంలోనే అమెరికా మార్కెట్లు కూడా ఒత్తిడికి గురయ్యాయి. S&P 500 పాయింట్లకు పడిపోయింది. S&P కుప్పకూలడానికి కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలేనని పెట్టుబడిదారులు ఆరోపించారు. యుద్ధం విస్తృతమవుతుందన్న భయం పెట్టుబడిదారుల్ని, మార్కెట్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీ కూడా భారీ హెచ్చుతగ్గుల్ని చవిచూసింది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంతో బిట్కాయిన్ విలువ 9% పడిపోయింది. అయితే అదే రోజు బిట్కాయిన్ టోకెన్ తిరిగి పుంజుకుంది. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక యుద్ధాల ప్రభావంతో విమానయాన రంగం ఘోరమైన పరిణామాలను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు నెలకొన్న ప్రతిసారి విమానాలు నిలుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా పలు విమానయాన సంస్థలు
తమ క్రాఫ్ట్లను నిలిపేశాయి. మరికొన్ని సంస్థలు మాత్రం తమ విమానాల్ని దారి మళ్లించాయి. ఇందులో ప్రధానంగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్ ఎయిర్వేస్, సింగపూర్కు చెందిన సింగపూర్ ఎయిర్లైన్స్, జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, గల్ఫ్ కంట్రీకి చెందిన కువైట్ ఎయిర్వేస్, స్విట్జర్లాండ్కు చెందిన స్విస్ ఇంటర్నేషనల్ వంటి పలు సంస్థలు తమ విమానాల్ని నిలిపేశాయి. నిజానికి 2 రోజుల ముందు నుంచి జర్మనీకి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఇరాన్కు వెళ్లే విమానాల్ని నిలిపేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్లోని పలు పెద్ద విమానయాన సంస్థలు కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి సంస్థలు తెహరాన్కు వెళ్లే విమానాల్ని నిలిపేశాయి. మరికొన్ని మాత్రం ఇరాన్ గగనతలంలోకి వెళ్లకుండా ఇతర మార్గాలకు మళ్లించబడ్డాయి. మొత్తంగా త్వరలో షెడ్యూల్ చేయబడిన విమానం ఉంటే గమ్యాన్ని చేరుకోవటానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారితే మాత్రం విమాన సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. భారత్కు మరో ఆందోళన కూడా ఉంది. పశ్చిమాసియాలో 85 లక్షల మంది భారతీయులున్నారు. పరిస్థితులు తీవ్రమైతే మాత్రం వారందరినీ అక్కడి నుంచి స్వదేశానికి తరలించాల్సి ఉంటుంది. యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడం అంత సులువు కాదు. దీనికి తోడు ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేస్తే ఎర్ర సముద్రంలో రవాణా నిలిచిపోయి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ యుద్ధం ప్రభావంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ పసుపు లోహం ధరలు 13% పెరిగాయి. శుద్ధమైన 10 గ్రాముల బంగారం ధర 73,000 రూపాయల మార్కుని దాటేసింది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆర్థికవేత్తలను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఈ ఏడాది అవుట్లుక్ గురించి తీవ్ర ఆందోళన చెందుతోంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తొలగిపోలేదని IMF చీఫ్ క్రిస్టిలినా జార్జివా ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నుంచి ప్రపంచ ఉత్పత్తి నష్టం సుమారు $3,30,000 కోట్ల వాటిల్లినట్టు తెలిపారు. తాజా పరిణామాలతో చమురు కొరత ఏర్పడి చాలా దేశాల్లో ఉత్పత్తి మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే ఉత్పత్తి పడిపోతే సహజంగానే ధరలు పెరుగుతాయన్నారు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థలను నష్టాలకు గురి చేస్తోందని IMF చీఫ్ వెల్లడించారు. నిజానికి 2020 కరోనా నుంచి అనేక యుద్ధాల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా అగ్రదేశాలు రంగంలోకి దిగి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ముదరకుండా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సమీప భవిష్యత్తులో చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. నిత్యావసరాల నుంచి ప్రతిదీ ధర పెరగనుంది. అది సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.